నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం అమలు జరపడం జరుగుతుంది. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి సమావేశాలకు కానివ్వండి, గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు కానివ్వండి, ఆ గ్రామ సర్పంచి, ఆ గ్రామంలో ఉండే ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి సర్పంచ్ గారికి తెలియజేయాలి. వారి అధ్యక్షతన ఏదైనా సమావేశాలు కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఇక్కడ బురదాల నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు గారికి ప్రత్యేకమైనటువంటి ఒక రాజ్యాంగం ఉంది. ఇదేదో ధరల పరిపాలన అనుకుంటున్నాడు. ప్రజాస్వామ్యం ఇది. గ్రామాలకు వచ్చినప్పుడు ఆ గ్రామాల సర్పంచులు కానివ్వండి, గ్రామాలకు సంబంధించిన పెద్దలకు కానివ్వండి, గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. ఆసరాకు సంబంధించి చెక్కుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పంచుతాను, మంచిది, దాన్ని ఎవరు కాదలేని విషయం. అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచులకు సంబంధించి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్కి సంబంధించి కానివ్వండి, శాసనసభ్యులు మమేకమై చేస్తారు, దాంట్లో తప్పు లేదు ఎలాంటిది. కానీ మా గ్రామానికి సంబంధించి మా గ్రామ సర్పంచ్ తెలియకుండా ఎవరినో నలుగునో ముగ్గురునో పిలిపించుకొని మాట్లాడి గ్రామంలో ఆసరా చెక్కులు పంపిణీ చేస్తామంటే ఇది సమంజసమా? అంతేగాక నేను ఈరోజు గవర్నమెంట్ విప్పుని, మండల సభ్యుడిని, దాదాపు 2 పర్యాలు కూడా ఈ నియోజకవర్గాలు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. అసలు ప్రోటోకాల్ అంటే తెలుసా? ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ సంబంధించి ఏంటి, మండలం సంబంధించినటువంటి ప్రోటోకాల్ అంటే ఎమ్మెల్యే కూడా కాస్త కోస్తో పెద్ద ప్రోటోకాల్ అంటే శాసన మండలికి సంబంధించిన సభ్యులను గౌరవించాల్సిన బాధ్యత. కానీ ప్రోటోకాల్ సంబంధించి ఎమ్మెల్యే కాడికి పెద్దది. అంతేకాకుండా ఈరోజు గవర్నమెంట్ సంబంధించిన విప్పును నేను కనీసం నాకు కూడా తెలియకుండా మా గ్రామంలో చెక్కులు పంపిణీ చేయటం అంటే ఏ విధంగా చేయగలుగుతారు? ఇది దౌర్జన్యం చేయాలనే ఆలోచన. ఈరోజు చూసుకున్నట్లయితే గురదాల నియోజకవర్గానికి సంబంధించి అన్ని గ్రామాలకు సంబంధించి కూడా గొడవలు పెట్టాలని, ప్రశాంతంగా ఉంటే గ్రామాలని కక్షల కార్పొరేట్లను పెంపొందించి వారి అవసరాల నిమిత్తం వారి స్వార్థం కోసం ఇబ్బంది పాలు చేయాలని చేస్తున్న విషయం అనేకమైన సంఘటనలు కూడా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. నేను ఒకటే మనవి చేస్తా, గురదాల ప్రజానీకానికి మొత్తం కూడా ఎవరు పార్టీ వాళ్ళది, ఎవరు సంబంధించినటువంటి వారి ఆలోచన విధానాలతోని ఆ పార్టీల వైపు ప్రయాణం చేయొచ్చు. ఇందులో ఎలాంటి భేదం లేదు. కానీ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ డబ్బుల సంపాదన కోసం, వారి యొక్క పదవుల కోసం మిమ్మల్ని బలిపశులుగా చేసి గ్రామాల్లో తగవ పెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారి యొక్క విధానాల్ని మీరు పసికట్టండి. ఎందుకంటే మనందరం కూడా ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా గ్రామం ఎందుకంటే నిన్నగాక మనం సంఘటనలు చూసాం. ఒక గురదాలకు సంబంధించిన కౌన్సిలర్